ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీ వారి జూబ్లీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభోత్సవ కానుకగా ఎన్నో ఆఫర్లు. చూస్తున్నానండి. అయిపోతుంది. అభిమానుల పరిస్థితి ఏందంటారు? అభిమానులు అయితే చూసేవాళ్ళు ఇంకా విధి లేక చూడాలి. ఎందుకంటే నాకైతే అట్టర్ ఫ్లాప్ సీజన్ నిజంగా. బిగ్ బాస్ అయితే చాలా వరకు ట్రై చేస్తారు. చాలా మంది మొత్తం ఆల్మోస్ట్ సేఫ్ గేమ్ ఆడుతున్నారు. నామినేషన్ పాయింట్లు ఏవి సరిగా లేవు. ఏదో గుడ్డిలో మెల్ల అన్నట్టు అలా చూడాలి. నాకైతే ఉన్నంతలో బాగా ఆడింది తనూజ అనిపించింది. ఆమె చాలాసార్లు ఏడ్చింది కానీ మళ్ళీ 1 అవర్ టు హాఫ్ అన్ అవర్లో మళ్ళీ కంబ్యాక్ ఇచ్చింది. ఎక్కడ తగ్గలేదు. చాలాసార్లు కంటెండర్ రేస్లో వచ్చింది, లాస్ట్ మినిట్లో పోయింది. మొత్తానికైతే ఒకసారి క్యాప్టెన్ అయింది. ఆమె వరకు బాగా ఆడుతుంది. ఇంకొకటి చాలామంది టాస్క్ అనే చూస్తారు. టాస్క్ అనేది ఒకటే కాదు, మొత్తం బిహేవియర్ మొత్తం చూడాలి. చాలామంది సజెషన్ చేసింది. సుమన్ శెట్టి కానీ, కళ్యాణ్ పడాల కానీ, ఇంకా రాము రాథోడ్ కానీ, ఇంకా ఈ గేమ్ ఇలా డిసప్పాయింట్ అయితే జస్ట్ ఓదార్చలేదు. ఇలా ఆడాలి, ఎందుకు అలా ఆడాలి, ఇలా ఆడాలి అని కూడా చాలా సజెషన్స్ ఇచ్చింది. ఎందుకు వేరే వాళ్ళు అయితే సజెషన్స్ ఇవ్వరు. ఇస్తే మళ్ళీ ఎక్కడ గేమ్ పాడవుతుందో నాకే పోటీగా వచ్చి నేను ఎలిమినేట్ అవుతానని రీతు చౌదరికి కానీ అన్ని రకాల అందరికీ సపోర్టింగ్గా ఉంటే ఆమె కూడా అందరినీ వాడుకుంటూ వాళ్ళను అంతే రకంగా వాళ్ళ గురించి అంతే సపోర్ట్ తీసుకుంటుంది ఆమె వరకు. నాకేం అనిపించట్లేదు. లాస్ట్ టైం మొన్న సండే కాకుండా అంతకుముందు సండే చూస్తే యాక్చువల్లీ ఈమె సంజనని ఎలిమినేట్ అవ్వాల్సింది. ఆమె బిగ్ బాస్ గేట్స్ ఓపెన్ అన్నారు. ఈమె సరే వెళ్ళిపో, అంత పెద్ద రీతుని అంత పెద్ద మాట అన్నాక వెళ్ళిపో అనాలి కదా. ఆమెనే సైలెంట్గా ఆమె ఇష్టం అంది, సంజన ఇష్టం, ఆమె ఉండొచ్చు. అది ఏ రకంగా అంటే ఆమె తప్పు చేస్తున్నట్ట. బిగ్ బాస్ హౌస్లో డిమోన్ పవన్ వచ్చిన ఆమె బ్యాడ్ కామెంట్ చేసింది కదా, ఇద్దరు కలిసి ఉంటున్నారు అని సంజన. ఆ రకంగా ఆమెనే సపోర్ట్ చేసింది కదా. ఇంకా ఆడియన్స్ ఇంకేమంటారు, బిగ్ బాస్ ఇక్కడ ఎలిమినేషన్ అయితే వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళే చేస్తున్నారు. ఎందుకంటే ఎవరు సరిగా కంటెంట్ సరిగా సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ఇందులో ఫెయిర్ ఏం అన్ఫేర్ అనిపించట్లేదు. రీతు చౌదరి వచ్చినా, సుమాన్ ఎలిమినేట్ అయినా, సంజయ్ ఎలిమినేట్ అయినా అంతలో అన్ఫేర్ ఏం అనిపించట్లేదు. ఇంకా నెక్స్ట్ వీక్ నాకైతే సుమన్ శెట్టి లేదా భరణి అనిపిస్తుంది. ఎందుకంటే బిగ్ బాస్ దత్తపుత్రిక ఈమె సంజన అనిపిస్తుంది. ఎందుకంటే సంజనని చాలాసార్లు సేవ్ చేస్తున్నారు. ఎన్ని మాటలు అనింది అంతకుముందు. ఈమె తనుజని కానీ అంది, నువ్వు పవన్తో ఉంటావు, నెక్స్ట్ నిఖిల్తో ఉన్నావు, మళ్ళీ అమ్మాయిలకు ఆంటీలకు అన్నట్టు డెమోన్ పవన్ని ఒక మాట అంది. మళ్ళీ కళ్యాణ్ పడాలని నువ్వు సెలబ్రిటీతో ఉండిపోను అని అంది. మళ్ళీ రీతుని మొన్న రీసెంట్గా, ఇంకా రోడ్డు రోలర్ అని దివ్య అని, చాలా ఎన్ని బ్యాడ్ అంటే నెక్స్ట్ సీజన్ పోయే వాళ్ళు కూడా ఇలా అనొచ్చు, మనం బిగ్ బాస్ ఉంచుతాడు అని ఫిక్స్ అయిపోయి వెళ్ళాలేమో బిగ్ బాస్ 10కి. అన్ని బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసింది పెద్ద ప్లాట్ఫామ్లో. అది ఒక పెద్ద నిందలాగా అందరినీ చాలా బ్లాక్ మార్క్ అయ్యేలా చాలా పెద్ద మాటలంది. అయినా ఉంచుతున్నారంటే ఇక్కడే తెలుస్తుంది. అలా నాకైతే తను ఈమె సంజన ఎప్పుడో ఎలిమినేట్ అవ్వాలి. ఇంకా ఉంచుతున్నారంటే ఆమె సంజన ఇంకా టాప్ ఫైనల్ ఉంచుతారు. అదే ఇంకా నా బిగ్ బాస్ ప్రకారం సుమన్ శెట్టి కానీ భరణి కానీ ఎలిమినేట్ చేస్తారు ఖచ్చితంగా. ఇంకా సుమన్ శెట్టి చూస్తున్నారు కదా, ఆయన ఏం గేమ్ ఆడుతున్నారు. ఆయన ప్లేస్లో కామనర్ ఉంటే ఎప్పుడో ఎలిమినేట్ చేసేవాళ్ళు. మరి మంచితనం ఉండొచ్చు కానీ మరి అంత సైలెంట్ ఉంటే కరెక్ట్ కాదు కదా. నామినేషన్ పాయింట్లో ఇంకా వేరే టైంలో ఏదో ఒక 2-3 సార్లు మాత్రం మాట్లాడుతున్నారు, వేరే వాటిలో ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ఇంకా డెమాన్ పవన్ ఇంకా చేంజ్ చేసుకున్న ఆల్రెడీ టైం అయిపోయింది. ఇంకా ఫైనల్ ఇంకా ఎవరినో ఒకరిని ఉంచాలి కదా, ఆ రకంగా ఇంకా ఉంచుతారు. అసలు నాకైతే కంటెస్టెంట్లో ఈసారి టాప్ 5లో అంతగా బాగాలేదు అనిపించింది. ఇంకా వచ్చారు కానీ బిగ్ బాస్ రకరకాలుగా ట్రై చేస్తున్నారు కానీ వీళ్ళే ఎక్కువ సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ఇంకా ఇమ్మాన్యుయల్, కళ్యాణ్ పడాల మొన్న ఫైనల్ టికెట్ టాస్క్లో ఇద్దరు గ్రూప్ గేమ్ ఆడారు, రితుని కావాలనే ఓడిపోదామని. అది రాంగ్. గెలిస్తే ఆపోజిట్ని ఎలాగో సెలెక్ట్ చేసుకోవాలి, ఓడిపోయినా కూడా అది వాళ్ళు అలా ఆ విషయంలో గ్రూప్ గేమ్ రాంగ్. వేరే టాస్క్లో అయితే ఓకే, ఓడిపోతే ఏంటి అంటే సేఫ్గా ఆడారు ఆ విషయంలో. ఆ రకంగా కొంచెం మైనస్ తనూజ కన్నా వాళ్ళిద్దరూ మైనస్ అనిపించింది. వీళ్ళు ముగ్గురులో టఫ్ ఉంటుంది, తనూజ, ఇమ్మాన్యుయల్, కళ్యాణ్ పడాల. నాకైతే తనూజ అయితే ఆమె ఎంత యాక్టింగ్ చేసినా ఆమె కళ్ళ నీళ్ళు ఇంకా ఉత్తినే రావు కదా, ఏదో గ్లిజరిన్ ఏమి ఇవ్వరు కదా అక్కడ, ఉత్తినే రావు కదా. ఆటోమేటిక్గా జస్ట్ ఏడవాలంటే రియల్ ఫీలింగ్ అది. అన్నిసార్లు ఏడ్చింది అంటే కంబ్యాక్ ఇచ్చింది. మనం ఎన్నో సీజన్ చూసాం, చాలామంది ఏడ్చారు, ఇంకా అదే డిసప్పాయింట్మెంట్లో ఉండి ఎలిమినేట్ అయ్యేలా చేశారు, ఇంకా ఎలిమినేట్ అయిపోయారు. ఈమె అలా కాదు కదా, అంత కంబ్యాక్ ఫ్రెష్ అప్ అయ్యి వేరే వాళ్ళకి సజెషన్ ఇస్తుంది. ఆ రకంగా తనుజ విన్నర్ అనుకుంటున్నాను.